హాయ్ గాయ్స్ అందరికి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది టాపిక్ వచ్చేసి సేఫ్టీ సైన్స్ అండ్ సిగ్నల్స్. ఇది ఏ ట్రేడ్ అయినా ఉండొచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్ కావచ్చు. నువ్వు ఒక ఇండస్ట్రీలో పోయి జాబ్ చేసేటప్పుడు ఈ సైన్స్ ని ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా మనం ఆ సైన్స్ ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియజేయడం కోసం ఈ సైన్స్ సేఫ్టీ సైన్స్ ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. ఈ సేఫ్టీ సైన్స్ ఒక ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది ఏ కంపెనీ, ఐఎస్సీఎల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, బిడిఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు సేఫ్టీ సైన్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ ని నేను స్పెషల్ గా మీకు ఎలాగైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేసి, అంటే ఆ వెబ్సైట్ వల్ల, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వల్ల ఇండస్ట్రీలో వాడే సైన్స్ ఏమున్నాయని అన్ని రీసెర్చ్ చేసి ఎన్ని రకాల సైన్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఒక 30 స్లైడ్స్ తయారు చేసి ఈ క్లాస్ ని మీకు అందిస్తున్నాను. ఓకే, చూడండి. ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి ఉంది. సింగరేణి ఆల్వేస్ కంపెనీ లిమిటెడ్ ఉంది. సైన్స్ స్పెషల్లీ యూజ్డ్ అండ్ మైనింగ్ ఏరియాస్. సింగరేణి అంటే మైనింగ్ ఏరియా. ఆ మైనింగ్ ఏరియాస్ లో వాడే సైన్స్ ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ సైన్స్ చెప్పాను కదా, సింగరేణిలో ఈ సైన్స్ ని ఏ విధంగా వాడతారు చూడండి. సింగరేణి అనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో వాడతారు. నేను సింగరేణి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, మీకు యూజ్ అవుతారని తెలిసిన ఏరియా ఇది కాబట్టి. సింగరేణిలో సేఫ్టీ మైనింగ్ సేఫ్టీ సైన్స్ చూడండి. అండ్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ మైనింగ్ వార్నింగ్ సైన్స్ కింద ఉంటాయి చూడండి. ఎన్ని రకాల సైన్స్ ఉంటాయి చూడండి సింగరేణిలో. కంటెంట్ ఫస్ట్ సేఫ్టీ ఎక్విప్మెంట్. ఇది ఏమంటారు? మ్యాండేటరీ సైన్, మ్యాండేటరీగా ఫాలో అవుతుంది. ఇది డేంజర్ సైన్, వార్నింగ్ సైన్స్ అంటాం వీటిని. ఇక్కడ ఏం చెప్తారు? హజార్డస్ సబ్స్టెన్స్ అండ్ ప్రొహిబిషన్ సింబల్. ఏదైనా హజార్డస్ సబ్స్టెన్స్ అంటే అక్కడ ఉన్న ప్రొహిబిషన్, ఇక్కడికి రావద్దు అని చెప్పే సింబల్స్ ని చెప్పగలుగుతుంది. ఇట్లా ఉంటే డేంజర్ సైన్. ఏమైనా డేంజర్ ఉన్న కాడ ఈ విధంగా ఒక ఫార్మాట్ ని డిజైన్ చేసేసి డీప్ ఎక్స్కావేషన్ అన్నారు. అంటే అక్కడ లోతుగా తవ్వి ఉన్నది, ఆ ఏరియాలో పోతే మీరు లోపల పడి చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. డీప్ ఎక్స్కావేషన్ ఉన్నది, బండి మీద పోతారు, సడన్ గా పోయింది అనుకో బండి లోపలికి అయ్యారు. కాబట్టి ఇలాంటి సైన్ బోర్డ్స్ పెట్టిస్తారు సింగరేణిలో, అంటే మైనింగ్ ఏరియాస్ వల్ల. చూడండి 1 by 1 మైనింగ్ సేఫ్టీ సైన్. దానికి ఏవైతే చెప్పిందో అవే ఉంటాయి. నేను చెప్పింది అన్ని ఇండస్ట్రీస్ కి ఉపయోగపడే విధంగా మీకు చెప్తా. ఏ ఇండస్ట్రీ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఇవన్నీ ఉపయోగపడే విధంగా చెప్తాను. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇక్కడ అప్లై చేద్దాం. మైనింగ్ లో ఎట్లా వాడతాం ఏం చెప్పినా జస్ట్ మార్క్స్ పెట్టండి. ఇది మ్యాండేటరీ సైన్, కంపల్సరీ ఫాలో కావాలి. సివిల్ మ్యాండేటరీ. రైల్ ఎగ్జాంపుల్ క్లాతింగ్, అంటే మనకి కనబడే విధంగా క్లాత్ ని తీసుకోవడం. ఇయరింగ్ ప్రొటెక్షన్, ఇలా చెప్తున్నా ఇయర్ లో మ్యాండేటరీ సైన్. ఐ ప్రొటెక్షన్ మ్యాండేటరీ సైన్. ప్రొటెక్టింగ్ క్లాతింగ్, మన బాడీ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. మస్ట్ వార్నింగ్ ఏరియా మైన్ లో పనిచేసినప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్ గ్లూస్ కంపల్సరీ చేసుకోవాలి, మ్యాండేటరీ సైన్. ప్రొటెక్టింగ్ క్లాత్ మ్యాండేటరీ. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఇట్లా సింబల్ పెట్టే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ని కంపల్సరీ ఫాలో కావాలి. ఫాలో కాకుండా ముందుకెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. ఇట్లాంటి పెట్టడం. తర్వాత ఇది హెల్మెట్, ఎట్లా హెల్మెట్ యూజ్ చేయాలి, మ్యాండేటరీ. ఇది హెడ్ ప్రొటెక్షన్ మస్ట్ బి వార్న్ ఇన్ దిస్ ఏరియా. తలని కాపాడుకోవడానికి కంపల్సరీ వాడాలి. ఇది కూడా సేమ్ హెల్మెట్. ఇది కూడా హెల్మెట్. ఇక్కడ తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్మెట్ వార్న్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటి? మ్యాండేటరీ సైన్స్. నెక్స్ట్ హజార్డస్ సబ్స్టెన్సెస్ అండ్ ప్రొఫెషనల్ సింబల్, అంటే ఈ ఏరియాలో వార్నింగ్ సైన్స్. ఇది వార్నింగ్ ఇస్తాను, ఈ ఏరియాలో కావద్దు, ఇక్కడ ప్రమాదం, ఇట్లాంటి ప్రమాదం పొంది ఉన్నది అని చెప్పి. యాసిడ్ సింబల్ అనేది ఇక్కడ యాసిడ్ ఉన్నది కదా, జాగ్రత్తగా ఉందని వార్నింగ్ ఇస్తుంది. ఇది కెమికల్ స్టోరేజ్ ఏరియా ఉన్నది, జాగ్రత్త, అక్కడ కెమికల్స్ ఉన్నాయి. ఇది పాయిజన్, ఇక్కడ పాయిజన్ ఉన్నది. తర్వాత ఇది బయాలజికల్ హజార్డ్ కలిగే ప్రమాదం ఉన్నది. ఇలా చూసుకున్నాం ఇవన్నీ. తర్వాత బి అవేర్ ఆఫ్ వెహికల్స్, ఇక్కడ వెహికల్స్ నడుస్తూ ఉంటాయి, జాగ్రత్త, హెవీ వెహికల్స్ నడుస్తూ ఉంటాయి, జాగ్రత్త అని చెప్పేది. ఇది పిన్ పాయింట్ కెన్ కాజ్ సివియర్ ఇంజరీ. ఇక్కడ ఏరియాలోకి వస్తే ఏమైనా ఇంజరీ జరిగే ప్రమాదం ఉంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడికి వస్తే నువ్వు రష్ అయిపోతావు. రష్ జోన్ క్లియర్ ఇంజనీర్ కానీ ఏమైనా ఇంజన్ కానీ ఏమైనా రన్ అవుతున్నప్పుడు ఆ ఏరియాలో పోతే లోపల ఇంట్లో పోయి రష్ అయ్యే ప్రమాదం ఉన్నది అని ముందే ఈ సైన్ పెట్టి ఉంటాడు. తర్వాత వాచ్ అవుట్ ఫర్ పెడస్ట్రియన్, నడిచి వచ్చేటోళ్ళు జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. హార్డ్ సర్ఫేస్, ఓవర్ హెడ్ క్రేన్, కీప్ క్లియర్, నో హెడ్ విన్, అంటే చాలా ఇండికి ఉన్నది ఆడ ఫ్లోర్, మీకు తలకి తగిలే ప్రమాదం ఉందని చెప్తుంది. అక్కడ హార్డ్ సర్ఫేస్ ఏరియా కూడా చాలా హార్డ్ ఉంటుంది అని చెప్పే దగ్గర సింబల్ని వాడతాం. ఫోర్ క్లిప్స్ యూజ్. ఫోర్ క్లిప్స్ అంటే ఒక ఇండస్ట్రీలో ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయి. అవి ఏమన్నా కింద చిన్న చిన్న బుక్స్ కానీ, లేదా అక్కడ ఉంటే మెటీరియల్స్ కానీ, ఐరన్ మెటీరియల్స్ కానీ, ఇంజన్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే దాన్ని లిఫ్ట్ చేసుకొని కొంత దూరం పోయి మళ్ళీ దాన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డంప్ చేసుకుంటుంది. ఆ ఇంజన్ అక్కడ తీసుకుంటుంది అన్నట్టు. ఇది నెక్స్ట్ చూడండి, వార్నింగ్ సైన్. ఇంతసేపు ఏం నేర్చుకున్నాం మనం దీంట్లో? వార్నింగ్ పైన ఉన్న వార్నింగ్ సైన్స్ ఒకటి, ఇంకొకటి దానిపైన మ్యాండేటరీ సైన్స్ సింగరేణిలో వాడింగ్. నెక్స్ట్ డేంజర్ సైన్స్, అంటే ఈ ఏరియాలో డేంజర్ అని చెప్పేదానికి ఇట్లా డిజైన్ చేసుకుంటాడు డేంజర్ సైన్స్. చూడండి
వీటి మీనింగ్ అనేది చూడండి. డేంజర్, డేంజర్ అనేటువంటి పైన కింద ఏమో దేనికి డేంజర్ అనేది కింద రిజల్స్తారు. డీప్ ఎక్స్కేవేషన్ అంటే బాగా లోతుగా తవ్వబడి ఉన్నది. తర్వాత డేంజర్ డిమాలిషన్ వర్కింగ్ ప్రోగ్రెస్, పని జరుగుతుంది అక్కడ ఏదైనా ఉంటే దాన్ని కూలగొట్టేసి మళ్ళీ పని చేస్తున్నాం అని చెప్పేది. తర్వాత ఫాలింగ్ ఆఫ్, పై నుంచి ఏమైనా రాళ్ళు పడే ప్రమాదం ఉన్నది జాగ్రత్త అని చెప్పేది ఈ సింబల్. తర్వాత ఎక్స్ప్లోజివ్స్, ఏమన్నా కెమికల్ ద్వారా బాంబులు పేలుడు ప్రమాదాలు ఉంటే ఇక్కడ పేలుడు ప్రమాదం ఉన్నది అని చెప్పేది ఇది డేంజర్ ఎక్స్ప్లోజివ్స్. ఇక్కడ ఎక్కడ ఉన్నది సిగరెట్ల పొగ్గుని బాంబులేసి పలగొడతాం, లేదా వారీలలో బాంబులేసి రాళ్ళని పలగొడతాం. అట్లాంటి చోట ఇట్లాంటి సింబల్ పెడతాం. నెక్స్ట్ బ్లాస్టింగ్ ఎహెడ్, బ్లాస్టింగ్ అంటే కూడా బాంబులను పేలేయడం. ఎక్స్ప్లోజివ్ అన్న పేలుడు ప్రమాదాలు ఉండడం, ఇది కూడా బాంబులను సడన్ గా పెట్టి ఒకసారి పేల్చడం. అట్లా పేలుస్తున్నాం ఈ ఏరియాలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. తర్వాత హై వోల్టేజ్, ఇక్కడ చాలా హై వోల్టేజ్ పవర్ అనేది ఉన్నది జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఓపెన్ కట్, నువ్వు ఏదైనా ఆ ఏరియాలకు పోతే ఓపెన్ గా కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ కట్ అయితే జాగ్రత్త అని. డేంజర్ హాట్, చాలా హాట్ కండిషన్ ఉంటుంది ఈ ఏరియాలో పోతే మీరు తట్టుకోలేరు, మీకు ఏమైనా టెంపరేచర్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది, చాలా వేడి ఉంటుంది అని చెప్పగలిగేది. ఇవన్నీ ఏంటి మనం చెప్పుకునే సింగరేణిలా మనం ఇంతకు ముందు నేర్చుకునే ఈ స్లైడ్ పైన టాప్ స్లైడ్స్ లో ప్రొబేటరీ సైన్, మ్యాండేటరీ సైన్, వార్నింగ్ సైన్స్, ఫైర్ ఫైటింగ్ సైన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అవన్నీ సింగరేణి ఇండస్ట్రీస్ కి ఏ విధంగా అప్లై చేస్తున్నాం అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఓకే, దీంతో మనకి ఇంట్లో ఉన్న సేఫ్టీ సైన్స్ కంపల్సరీ మీకు అన్ని చెప్పడం జరిగింది. కింద మన ట్రేడ్ థియరీ బుక్ లో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి, సరే చూడండి. అంటే ట్రేడ్ థియరీలో ఎక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది మన ట్రేడ్ థియరీ బుక్ లో. ఇవే సైన్స్ మీకు నేను ఒక కలర్ వేలా మంచిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పినాను. ఇవన్నీ ఉంటాయి మనకి మ్యాండేటరీ సైన్స్ ఇవన్నీ. ఈ సేఫ్టీ సైన్స్ మీద అంత 36 స్లైడ్స్ తయారు చేసుకొని చెప్పేంత టైం ఎవరికి ఉండదు, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు చెప్పారు. కాబట్టి నేను ఏంటంటే రేపు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కంపల్సరీగా ఒక 2-3 క్వశ్చన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టైం పట్టినా పర్లేదు, క్వశ్చన్ అయితే మిస్ కావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. 1 or 2 days చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ కలర్ లో ఏ సైన్ ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కథను దాని యొక్క పిక్టోగ్రామ్ కలరు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి, దాని యొక్క షేప్ రౌండ్ షేప్ లో ఉందా, రెక్టాంగులర్ షేప్ ఉందా, ట్రయాంగులర్ షేప్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా దగ్గర ఏమన్నా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే కింద నా ప్రీవియస్ వీడియోలో నా నంబర్ ఉన్నది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నా నంబర్ ఉన్నది, నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏమన్నా కావాల్సిన సహాయ సహకారాలు లేకుంటే నా తరఫున నేను చేయగలుగుతా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.